ప్రపంచంలో పురాతనమైన సామూహిక సమాధి ప్రదేశాలను ఇజ్రాయిల్లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏకంగా 1,00,000 సంవత్సరాల కన్నా ముందు జీవించిన మనుషుల అవశేషాలు టెన్ షెమెట్ లోయలో బయటపడ్డాయి. గర్భంలో పిండం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మృతదేహాలను సమాధుల్లో జాగ్రత్తగా ఖననం చేశారు. మానవ పరిణామం, నాగరికతల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హిబ్రూ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. అస్థిపంజరాలతో పాటు బసాల్ట్ గులకరాళ్లు, జంతు ఎముకలు, పసుపు, ఎరుపు వర్ణద్రవ్యాలను సమాధుల్లో గుర్తించారు. అవి అప్పటి మనుషులు రోజూ వాడే వస్తువులు కాదని, కొన్ని పూజలకు మాత్రమే ఉపయోగించేవారని ఆర్కియాలజిస్టులు తెలిపారు. సమాధుల్లో దొరికిన వర్ణద్రవ్యాలను ఐరన్ ఎక్కువగా ఉండే కొన్ని ప్రత్యేకమైన రాళ్లను వేడి చేసి తయారు చేసేవారు. దాన్ని బట్టి 1,00,000 సంవత్సరాల క్రితం నివసించిన మనుషులు కూడా అలంకరణ వస్తువులు తయారు చేసేవారని తెలుస్తోంది. టిన్షెమెట్ లోయ మధ్య రాతి యుగం నాటిది. అక్కడ 2016లో 1,10,000 ఏళ్ల క్రితం చనిపోయిన మనుషుల అస్థిపంజరాలు బయటపడడంతో పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో పరిశోధనలు ప్రారంభించారు. ఎముకలు రాతి అవక్షేపంలా మారిపోవడంతో అత్యంత సున్నితమైన పెన్ సైజ్ డ్రిల్స్ తో వాటిని వెలికి తీస్తున్నారు. ఆ పంజరాలను చెక్కు చెదరకుండా తీసేందుకు కొన్నేళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.